వాగు. అంటే ఇక్కడ ఒక చిన్న మధ్యలో బ్లాక్ కేసు, అంటే కొంచెం దీన్ని ఏమంటారా? Hey, hi everyone, my name is Vinith. Welcome to my channel. ఈరోజు సరదాగా చిన్న సర్వే ఉంటే మా ఊర్లో ప్యాడీ ఫీల్డ్స్లోకి వచ్చినాం. రైస్ ఫీల్డ్స్, ప్యాడీ ఫీల్డ్స్ ఏదైనా ఒకటే. ముందు మా ఫ్రెండ్ వెళ్తుండు అండ్ ప్రస్తుతానికైతే అట్లా సర్వే చేసుకుంటూ వెళ్తున్నాం. చూసారు కదా చుట్టుపక్కల మొత్తం మనకి రైస్ ఫీల్డ్సే ఉన్నాయి. ఇది మా ఊరు నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. వచ్చి సరదాగా సర్వే చేసుకుంటున్నాం. జస్ట్ ఏ చిల్ డే, నథింగ్ స్పెషల్. సో ఈరోజు అలా గడిచిపోతుంది. షర్ట్ ఇప్పుడే జారాను, రికార్డ్ అయిందో లేదో నాకు తెలియదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మన వాళ్ళు అయితే. సో అండ్ కొంచెం అక్కడ మీకు చెట్టు కనపడుతుంది కదా, అక్కడే మా రైస్ ఫీల్డ్ కూడా ఉంది. అరౌండ్ 1 ఎకర్ ఉంటుంది. దాన్ని కూడా చూసినట్టు ఉంటుంది కానీ వచ్చినాం. అండ్ అక్కడ నుంచి సర్వే చేస్తున్నాం. అంటే పర్టికులర్గా ఏ భూమిలో ఏ పంట వేశారనేది మనం DCS యాప్లో నమోదు చేస్తాం. పర్టికులర్ సర్వే నెంబర్స్ ఇస్తారు, ఆ పంట ఏదేంటి అని ఫోటో తీసి మనం DCS యాప్లో అప్లోడ్ చేయాలి. మనం ఒక ప్రైవేట్ సర్వేయర్ లాగా. అరౌండ్ 1 పిక్కి 7 రూపీస్ ఇస్తారు. మనం జస్ట్ టైంపాస్గా మనకి ఫ్రీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. పర్టికులర్ టైం పీరియడ్ ఇస్తారు. ఆ టైం పీరియడ్లో మనం మనకి ఇచ్చిన సర్వే నెంబర్లు ఫినిష్ చేసుకుంటే దానికి తగ్గ అమౌంట్ మనకి క్రెడిట్ అయిపోతుంది. ప్రస్తుతానికి నడిచేది రబీ సీజన్ కదా, రబీ సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఏ పంటలు వేస్తారు అనేది వాటి గురించి సర్వే చేస్తున్నాం. సో లొకేషన్ అయితే ఇది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్దాం. దీంట్లోనేనా వేరేయా? సో ఇలా సర్వే చేసుకుంటూ ముందుకైతే వచ్చినాం. అండ్ ఈ లొకేషన్లో మనకి పామ్ ఆయిల్ ఉంది. అండ్ మీకు పామ్ ఆయిల్ యొక్క సీడ్స్ ఎలా ఉంటాయి చూపిస్తాను. దాని నుంచి మనకి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా. సో ఇదేనమాట పామ్ ఆయిల్ యొక్క పర్టికులర్ గింజ. దీని నుంచి మనకి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కొంచెం పెద్ద అయిన తర్వాత వాటిని కట్ చేసి వాటి నుంచి మనకి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఇది మొత్తం పామ్ ఆయిల్కి సంబంధించిన తోట మా ఊర్లోదే. అండ్ ఇంకొంచెం ముందుకు పోతే ఇంకొక 2-3 సర్వే నెంబర్లు ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసుకొని రైట్ ఇంటికి వెళ్ళిపోవటమే. అండ్ నెక్స్ట్ లొకేషన్ దగ్గర మళ్ళీ కలుద్దాం. చూసారు కదా ఇది మొత్తం పామ్ ఆయిల్. అండ్ ఇందాక మనం ఆ లొకేషన్లో ఉన్నాం ఫస్ట్ క్లిప్లో. అటు నుంచి మొత్తం తిరుక్కుంటూ ఈ పర్టికులర్ సర్వే నెంబర్కి వచ్చినాం. సో గాయస్ మనమైతే సర్వే అటు నుంచి వచ్చాం. ఇదే కిన్నెరసాని వాగు. అంటే ఇక్కడ ఒక చిన్న మధ్యలో బ్లాక్ కేసు, అంటే కొంచెం దీన్ని ఏమంటారా? సార్ చిన్న ఆనకట్ట లాంటిది అనుకోండి మనకి అర్థమయ్యేటట్టు. సో ప్రస్తుతానికైతే ఇది కిన్నెరసాని వాగు. ఆనకట్ట కట్టారు, బట్ ఇది డ్యూ టు సమ్ రీజన్స్ డ్యామేజ్ అయింది. అండ్ అక్కడ మన ఫ్రెండ్ ఉన్నాడు. ఈ రివర్ అనేది అట్లా వెళ్ళి అలా గోదావరిలో కలుస్తుంది బుర్గంపాడు దగ్గర. సో ప్రస్తుతానికి అయితే మనం ఆ పర్టికులర్ లొకేషన్లో ఉన్నాం.
ఇది కట్టి ఎన్నో సంవత్సరాలు కాలే, జస్ట్ 1 year 2 years యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది డ్యామేజ్ అయింది మొత్తం. ఎందుకంటే కిన్నెరసాని డ్యామ్ నుంచి వాటర్ వదులుతారు కదా, సో ఆ ఫ్లోకి ఇది డ్యామేజ్ అయిపోయింది. బాగుంటే బాగుండేది, ఎందుకంటే పైన మనకు వాటర్ ఆగాయి, దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉండేవి. బట్ అన్ఫార్చునేట్ అది అలా అయిపోయింది. సో ఇదన్నమాట లొకేషన్. వెనకాల మొత్తం మనకి కిన్నెరసాని, ఇక్కడ నుంచి గోదావరిలోకి వస్తుంది. లొకేషన్ అనేది బాగుంటుంది, ఇట్స్ ఎ గుడ్ లొకేషన్. మీరు చూస్తున్నట్లయితే అన్ఫార్చునేట్ ఇది మొత్తం డ్యామేజ్ అయింది, లేకపోతే ఇక్కడ మొత్తం వాటర్ ఆగి అది మనకు పంటలకు ఉపయోగపడేది. సో ఇలా వెళ్తుంది అనమాట. మనకి ఇంకొక సర్వే నెంబర్ అక్కడ ఉంది, అది చూసుకొని మళ్ళీ నెక్స్ట్ సర్వే నెంబర్కి ప్రొసీడ్ అవుదాం. సో అదనమాట. See you at the next survey number location. అలా సరదాగా కిన్నెరసాని వాగులో నుంచి ఈ ప్రశాంతమైన మామిడి తోటలోకి వచ్చినాం. అసలు సుఖంగా ఉంది, ప్రశాంతంగా. ఇక్కడ ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటే దాంట్లో కూర్చున్నా, మామిడి అక్కడ కూర్చున్నాడు. సో ఎదిరిపోయింది లొకేషన్ కానీ, ప్రశాంతత కానీ, మంచి పీస్ ఆఫ్ మైండ్. సో ఇంత లొకేషన్ మొత్తం సర్వే నెంబర్ మొత్తం సర్వే చేసుకుంటూ వచ్చేసరికి ఇలాంటి లొకేషన్ ఒకటి దొరికితే ప్రశాంతంగా ఉంటుంది. సో మీకు మామిడి తోట మొత్తం ఒక రౌండ్ చూపెడతా. ఇదే అనమాట మామిడి తోట మొత్తం. ఇది కూడా సర్వే నెంబర్ కింద ఉంది, సర్వే చేస్తున్నాం. అండ్ ఇది మన సిట్టింగ్. ఆల్రెడీ ఇక్కడ ఎవరు కాపులకు ఉంటారు కదా వాళ్ళది. అదనమాట. బాగుంది, లొకేషన్ బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని ఇంటికి వెళ్ళిపోవటమే. ఇది మొత్తం 5 acres పూర్తి మామిడి తోట. అదనమాట. ఇప్పుడిప్పుడే మామిడికాయలు కూడా వస్తున్నాయి. ప్రశాంతంగా మన లొకేషన్. ఆ చైర్లో కూర్చున్నాం, ఇక్కడ మంచం ఉంది కాపలాయనికి. అండ్ ఇది మొత్తం మన ప్రశాంతమైన మామిడి తోట. అది గాయస్ ఈరోజు మన సర్వేలో ఎక్స్పీరియన్స్ మీకు బ్లాగ్లో నేను చెప్పాను. దట్స్ ఇట్ గాయస్. Vincent signing off.